మానవుల యొక్క ధర్మం. టెంకాయలు నిమ్మకాయలు మనం చేసేటువంటి పూజలు ఏ వేదములో ఉపనిషత్తుల్లో ఎక్కడా లేవు. ఎందుకంటే అవి మానవ రచన కాదు, అవి వేదములు భగవంతుని యొక్క రచన. ఉపనిషత్తులు ఋషులు రాసినటువంటి రచన. వాటిలో వేదానుకూలంగా ఉంటాయి కానీ మిగతావి ఉండవు. కాబట్టి అటువంటి భగవంతుడు చెప్పిన జ్ఞానాన్ని మనం ఆచరించాలి. అందరికీ చెప్పడం ఇదే సృష్టికి మూలం, ఈ యొక్క భువనానికి మూలం. యజ్ఞో భువనస్య నాభిః. ఈ భువనానికి అనగా ఈ సృష్టికి ప్రపంచానికి ఈ యజ్ఞం నాభి వంటిది, మూలస్థానం. కాబట్టి దాన్ని మరిచిపోయినాము. ఈనాడు అందరూ అగసాట్లు పడుకుంటా, బాధలు పడుకుంటా, రోగాలతో రోష్టులతో మధ్యంతరంగా మరణాలతో చస్తున్నారు. కానీ వేదాన్ని ఆచరించండి, మీకు సంపదలు వస్తాయి, ఆరోగ్యం వస్తాయి, ఎన్నో కావలసినటువంటి సంపదలన్నీ భగవంతుడు ఇస్తూనే ఉంటారు. కానీ మనం అందరూ భగవంతుని తిరస్కరించి కేవలం గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగి దేవుడా మాకు ఇది కావాలా అది కావాలా అని చెప్పేసి కోరుతున్నాము. వాటి వల్ల ఫలం లేదు అని వేదాలు ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. కాబట్టి అటువంటి దానికి మనము కొంతైనా ప్రయత్నం చేసి మీరందరూ కూడా ఈ యొక్క జ్ఞానాన్ని తీసుకొని ఆచరించాలి. ఎవరో పెద్దలు చెప్తే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మము అని చెప్తే ఆ మంత్రాన్ని మూసిపెట్టుకొని చెవులో చెప్పి దాచిపెట్టుకొని దాన్ని చేసుకుంటూ ఉంటారు ఇంట్లో. మేము మూలకం గురు మూలకం తీసుకున్నాము అని. కానీ అది ఒక గురుగీతా సారం అనే గ్రంథములో కొంతమంది గురువులు స్వార్థంతో వాళ్ళ సేవల కోసము వాళ్ళ ధన ఆశ కోసము రాసినటువంటి శ్లోకం అది. అంతేకాని వేదానికి సంబంధించింది కాదు. కాబట్టి ఇది సత్యము తెలుసుకోండి. మీకు కావాలంటే ఈ మొక్క వేద మార్గము భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమః ధియో యో నః ప్రచోదయాత్ అనేటువంటి ఈ గురు మంత్రము మహా గొప్పది. భగవంతుడు 4 వేదాల్లో ఇచ్చారు. దీన్ని మాత్రం స్మరించండి, దీన్ని మాత్రం ధ్యానించండి, మీ ఇష్టమైన కోరికలు నెరవేరుతాయి అని. ఈ విధంగా అవి మనం వేదాలు అందుకోలే, తెలుసుకోవడంలే. గురువు ఆది గురువు పరమేశ్వరుడు అందరికీ మధ్యలో మార్గదర్శకులు మాత్రమే. మధ్యలో వచ్చిన వారు నేర్పించేవారు మార్గదర్శకులు మాత్రమే. వేద జ్ఞానాన్ని ఋషులకు ఒక వేదాలకు అందరికీ మనకంటే పెద్దోళ్ళు గొప్ప గొప్ప ఋషులకు కూడా భగవంతుడే ఇచ్చారు. అందరికీ గురువు ఆది గురువు పరమేశ్వరే మొట్టమొదటి గురువు. అట్టి పరమేశ్వరిని స్మరించక మనుషులను మానవులను స్మరించుతూ వాళ్ళ యొక్క పాద పూజలు చేసుకుంటూ మన జీవితాలను మధ్యంతరంగా నాశనం చేసుకుంటున్నాము. కానీ ఈ మానవ జన్మను వ్యర్థం చేసుకొని పోగొట్టుకుంటాం. పశుపక్షాది క్రిమికీటకాల జన్మలే వస్తాయి. ఒక్క వేద మార్గములో నడిచినటువంటి మహనీయులు మాత్రమే మళ్ళీ మానవులుగా పుట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా పుడతారు కూడా. ఇతర మార్గాల్లో వెళ్ళేవారు మానవులుగా పుట్టరు అనేది వేదమే ఉపనిషత్తులే చెప్పాయి. మనకు మానవ జన్మ కావాలా, ఇష్టానుసారంగా జీవించేటటువంటి పశుపక్షాది జన్మలు కావాలా, మీరే నిర్ణయించుకోండి. ప్రతి పౌర్ణమికి అమావాస్యకు అక్కడ ఆర్య సమాజములో ఈ యజ్ఞము చేసి ఉపన్యాసాలు చెబుతూ ఉన్నాము. అయిపోయినాక భోజనాలు కూడా పెడుతూ ఉన్నాము. రాండి, ప్రయత్నం చేయండి. కొందరైనా తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. నిజమైనటువంటి భగవంతుని మార్గం ఏది అనేటువంటి జ్ఞానం మీకు అర్థమవుతుంది. ఊరికే తినడము జీవించడం వలన లాభము లేదు. తినడము జీవించడము సంతతి కలడము నిద్రపోవడము ఇవన్నీ పశువులకు మనకు సమానమే. అంటే పశువులాగా బ్రతుకుతున్నాం మనం. ఏ ఆశయం కోసం బ్రతకడల్లా. ఆహార నిద్ర భయమైదున సామాన్యమేత పశుభిర్నరాణం అని ఆహారం నిద్రపోవడం సంతానంగడం ఇవన్నీ వాటికి మనకు సమానమే. కాకపోతే ధర్మో హితేశావధికో ధర్మేణ హీన. ధర్మాన్ని పాటించేవారు గొప్ప అవుతారు. ఉత్తమ జన్మ మానవ జన్మ అంటే ధర్మాన్ని పాటించినప్పుడే మానవుడు ఉత్తముడు అవుతారు. అంతవరకు వాటికి మనకి తేడా లేదు.
ధర్మము ఎప్పుడు పాటించకుండా మనము భగవంతుని మాట వినకుండా హీనంగా బ్రతుకుతామో పశుభి సమాన, పశువులతో సమానమే మనం. కాబట్టి పశు జన్మలే వస్తాయి. ఈ జ్ఞానాన్ని నేర్చుకొని తెలుసుకొని మనం పండగప్పుడైనా ఏదో ఒక సందర్భంలోనైనా ఉత్సవాల సందర్భంలో చిన్న యజ్ఞం 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి మనం చేసుకోవచ్చు. మంత్రాలు నేర్చుకోవాలని అవసరం లే, కేవలం ఒక గాయత్రి మంత్రంతోనే చేయవచ్చు. యజ్ఞాన్ని చెయ్యండి. మీరు మీ యొక్క దురలవాట్లను మానుకోండి. లక్షణంగా హాయిగా బ్రతుకుతారు. డబ్బులు సంపాదించుకొని తరువాత అంత్యకాలంలో మోక్షానికి కూడా పోతారు. అటువంటి పుణ్యమైనటువంటి మార్గం వదిలేసి మనము కేవలము కోరికలతో ఇచ్చానుసారంగా మధ్యమాంశాలతో జీవించుకుంటూ కేవలము ఒక కర్మరాహిత్య మార్గంలో బ్రతుకుతూ ఉన్నాము అంటే భగవంతుడికి ఏమీ సంబంధం లేదు. భగవంతుడు ఏ మాత్రము కనికరించరు. ఎందుకనగా మనము చేసే ఏ కర్మ చేస్తే ఆ ఫలం ఇచ్చారు. దుష్టకర్మలు మానుకోవాలి, సత్కర్మ అనుష్ఠానం చెయ్యాలి. అప్పుడు మాత్రమే మనకు సద్బుద్ధి, సత్యమైనటువంటి ధర్మము ఇవన్నీ తెలుస్తాయి. అందుకు భగవంతుడు మనకు అనుకూలం చేస్తారు. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని ప్రతివారు కూడా ఈ యొక్క వేద జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలి. శ్రీకృష్ణుడు చేశాడు నిత్యము యజ్ఞము, ఋషులందరూ చేశారు, మహర్షి దయానందుల వారు చేశారు నిత్యము యజ్ఞము, రాముడు చేశాడు. రాముని అమ్మ కౌసల్య రాముడు అడవులకు పోయేటప్పుడు కూడా అంతఃపురంలో చేస్తూనే ఉంది. ఈయన అమ్మ దగ్గరికి పోయి అమ్మ నేను వెళ్ళొస్తాను వనవాస దీక్షకు అని చెప్పడానికి వెళితే ఆ సందర్భంలో కూడా ఆమె యజ్ఞం చేస్తానే ఉంది. మన పూర్వీకులంతా గొప్ప గొప్ప వాళ్ళు ఎందుకయ్యారు అంటే ఈ యజ్ఞములు చేసి అంత గొప్పవారయ్యారు. మనం ఏమీ కాకుండా కేవలము హీన స్థితిలో బ్రతుకుతున్నాము. తెలియని వారు సరే ఓకే, ఇప్పటి నుంచే తెలుసుకొని ప్రయత్నం చెయ్యండి. అక్కడికి ఆర్య సమాజానికి రండి, మీకు సంతోషంగా భోజనాలు పెట్టి పంపిస్తాం. కాబట్టి అందరూ కూడా వేద మార్గాన్ని ఆశ్రయించాలి అని మీకందరికి చెబుతున్నాం. నిజమైన దైవ మార్గం ఏది అంటే యజ్ఞమే. యజ్ఞో వై శ్రేష్టతరం కర్మ అని వేదము చెబుతుంది. శ్రేష్టమైనటువంటి పూజ ఆ యొక్క పని ఏమిటి అంటే యజ్ఞమే అని వేదాలు చెబుతున్నాయి. ఇంకా భగవద్గీతలో కూడా యజ్ఞం గురించి చాలా చెప్పారు. అయితే నేను అన్ని చోట్ల చెబుతూ ఉంటాను, మీరు తెలుసుకోరు. ఈ యొక్క అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాత్ పర్జన్యో ఈ యొక్క శ్లోకంలో ఈ యజ్ఞము వలన ప్రాణులు పెరుగుతున్నాయి, పుడుతున్నాయి. ఈ ప్రాణులు పెరగడానికి ఈ ధాన్యము ఆహారం ఎట్లొస్తాయంటే వర్షాల వలన. వర్షములు ఎట్లొస్తాయి అంటే ఈ యజ్ఞముల వలన. ఈ యజ్ఞములు మనము చేయలేదు, వస్తున్నాయి కదా అని మీరు అనుకుంటారు. మనము చేయకపోతే భగవంతుడు చేస్తూనే ఉన్నాడు. అయితే ఆ చేస్తున్న వాటిలో సూర్య భగవాను నిత్యము యజ్ఞము మానవులందరికీ భోజనం చేస్తున్నాడు, పెడుతూ ఉన్నాడు. అందువల్ల వర్షాలు, వానలు, పైర్లు, పంటలు అన్ని ఇస్తున్నారు. కానీ మనము చేసిన పాపానికి మనము కూడా అగ్నిహోత్రం చెయ్యాలి. మనం ఏం పాపం చేస్తున్నాము అనుకుంటాము. అందరికీ తెలిసినట్టుగా మత్స్యమాంసాలు భుజించడము, పవిత్రమైన పదార్థాలు తిని మలమూత్రాలుగా వదిలేయడము, సృష్టిలో మనం చేసే పాపములు ఇవే. అటువంటి పాపములన్నీ మనకు మంచి భావన ఇవ్వాలి అంటే ఈ యజ్ఞము చెయ్యాలి. ప్రతివారు నిత్యాగ్నిహోత్రం చేసేటప్పుడు లోకములో పాతకాలంలో కృతయుగం త్రేతాయుగములలో ప్రతి ఒక్కరూ 100 ఏళ్ళు బ్రతికేవారు ఆరోగ్యంతో. ఏ అనారోగ్యాలు లేవు. అవి ఎప్పుడు పోగొట్టుకున్నామో అప్పటి నుంచి అన్ని అనారోగ్యాలు, ఆసుపత్రులు, రకరకాల బాధలు అనుభవిస్తున్నాం. కానీ దేవుడి వైపు పోం, దేవుడి దగ్గరికి వెళ్ళం, మాకు వద్దు అంటారు. దేవుడు అంటేనే ఒక భయం. దేవుడంటే వెలుగు, మీకు జ్ఞానం చూపిస్తాడు, చీకటిని తొలగిస్తాడు. అటువంటి దేవుణ్ణి వదిలిపెట్టేసి దేవుడు అంటే మాకు భయం. ఎట్లా అంటే గుడ్లగూబ చందంగా, గుడ్లగూబకు పగలంటే భయం, వెలుతురంటే భయం, జ్ఞానం అంటే మనకు భయం. ఎక్కడికి వెళ్ళడం లే మనం. జ్ఞానం ఇంట్లో చీకట్లో కూర్చొని తింటూ బ్రతుకుతున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితిలో మానవ జన్మ ఉండకూడదు. మానవ జన్మ వచ్చింది కేవలం భగవంతుని తెలుసుకొని మోక్షం పొందడానికే వచ్చింది.
కోరికలు తీర్చుకోవడానికి కాదు. కోరికలు తీర్చుకోవడానికి అనుకుంటే తప్పు. కాబట్టి ప్రతివారు కూడా దేవుణ్ణి తెలుసుకొని ఆ ఒక భగవంతుని చేరడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి మనం చేసుకుంటూ ఇంతతో విరమిస్తాను. ఎక్కువగా మీకు వినలేదు, మీకు విసు